నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి లేదా జిల్లా కేంద్రం చేయాలి. గూడూరులోని షాదీ మంజిల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన జేఏసీ ప్రతినిధులు. గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిన పాపం వైకాపాదే. ఆ రోజు నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చొక్కాలు ఎందుకు పట్టుకోలేదని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేద ప్రజలకు ప్రభుత్వం మద్దతు ఉంటుంది. మనుబోలులోని గిరిజన కాలనీలో దాత సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దిత్వా తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఓజిలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచనలు ఇచ్చిన ప్రత్యేక అధికారి సురేష్ బాబు. గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిన పాపం వైకాపాది అని ఆ రోజున నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అడిగారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శనివారం రోజున ఆయన చొక్కాలు పట్టుకోవాలని మాట్లాడారని, ఆ పని మీరు ఎందుకు చేయలేదన్నారు. వైకాపా చేసిన పనికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని గూడూరు మాదని మాట్లాడుతున్న ప్రసన్న గత 5 ఏళ్లు ఎక్కడికి వెళ్లారు, ఆత్మ విమర్శ చేసుకోవాలని సునీల్ కుమార్ ధ్వజమెత్తారు. మళ్లీ సీఎం మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటానన్న మాటకు కట్టుబడి ఉంటానని సునీల్ కుమార్ వివరించారు. గతం నుంచి కూడా మన నినాదం ఒకటే, మన గూడూరుని నెల్లూరులో కలపంచి అడుగుతున్నాం. కానీ ఎందుకు వల్ల ఏం జరిగిందో ఏదో జరగలేకపోయింది. అయితే మళ్ళీ సీఎం గారితో మాట్లాడతాం. వదలం, ఇంతకీ ఈ విషయాన్ని వదలమయ్యా, నాకు అవసరమైతే నాకు రాజకీయాలు కూడా పక్కన పెట్టేస్తాను కూడా చెప్పా. నేను మళ్ళీ ఆ మాటకి కట్టుబడి ఉన్నా. దాన్ని వెనక్కి తగ్గే పరిస్థితి. ఎందుకంటే నా గూడూరు ఇది. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒక మున్సిపల్ చైర్మన్ చేసిన నా ప్రజల కోసం నాకేమి ఇవన్నీ ముఖ్యం కాదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. అయితే పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి గూడూరుని నెల్లూరులో కలపండి, మేము కూడా అడుగుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడాడు, బాగా మాట్లాడాడని చెప్పాడు. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలని కరెక్టే సార్, నేను కాదంటా. అసలు ఈ పాపానికి కారకులు ఎవరు సార్? మా గూడూరుని తిరుపతిలో కలిపిన పాపాత్ములు ఎవరు, ఆ రాక్షసులు ఎవరు చెప్పండి. మా నోరు కొట్టి మా గూడూరుని తిరుపతిలో కలిపినటువంటి స్వార్థపరులు ఎవరు అనే విషయాన్ని ఒకసారి అడుగుతున్నా. చేసింది మీరు. ఆ రోజు మీకు నోరు లేవా? మేము మాట్లాడాం. ఎక్కడ మాట్లాడారు? ప్రెస్కి ఏమైనా ఇచ్చారా? ఒక మాట మాట్లాడారా? అంటే గూడూరు పేరు కూడా తీరాలి ఈ విషయం. ఎందుకంటే నా వాళ్ళు అందరూ నాకు చెప్పాల్సిన బాధ్యత పడింది. మీరు వైఎస్ఆర్సీపీ లీడర్లుగా ఒక్కరినా సరే మీరు గూడూరు నీటిలో కలపడం అన్యాయం అని చెప్పి ఒక్కరు మాట్లాడారా? లే, పైపెచ్చు స్కూటర్ ర్యాలీలు, స్వీట్ల పంపకాలు, ప్రెస్ మీట్లు అవన్నీ కూడా మీరు ఎక్కడ నాకు కూడా చూస్తే వాట్సాప్లో వస్తాయి, ఎవరు చేశారు ఏందని. అంటే చేసిన పాపం మీరు చేసి మీరు చేసిన పాపాన్ని కడగదామబ్బా అని చెప్పి మేము బాధపడతా, మేము మా నాయకులకి మేము చెప్తే మా నాయకులు ఆ రోజు మాట్లాడతాం, ఇస్తా అని చెప్పారు. మేము ఈద్ చంద్రబాబు గారు ఈయన చెప్పారు, లోకేష్ బాబు గారు చెప్పడంలే, చెప్పింది వాస్తవమే. అది అడుగుతున్నాం. అడిగే రీతి ఇది కాదు. ఇంతవరకు దాని గురించి ప్రస్తావన ఎక్కడ లేదు. ప్రస్తావన రావాలంటే ప్రజల్లో చైతన్యవంతం రావాల్సిన అవసరం ఉంది. నేను నిన్నే మొన్న చెప్పా, ఇది రాజకీయానికి సంబంధం లేదు, దీంట్లో రాజకీయాలు లాగొద్దు. అందరూ ఉద్యోగస్తుల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా మీ రికమెండేషన్స్ అన్నీ కూడా మీ పై అధికారులకు పంపించండి. పంపిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ మార్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పాను. ఆ రోజు చెప్పేది. రాజకీయాలు వస్తే ఏమవుతుందంటే
మాకు వాళ్ళకి ఇంకా మాటలు యుద్ధమే. మధ్యలో ఈ జేఏసీ నీరు కరిపోతుంది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మీరు చెప్పేవాళ్ళు అయ్యా గూడూరుని నెల్లూరులో కలపాలా, నేను కూడా గూడూరుకు వస్తా, జేఏసీ నాయకులతో మాట్లాడతా, వాళ్ళ మద్దతుగా కార్యక్రమాలు చేస్తా అంటే వాళ్ళని కూడా సంతోషం ఆహ్వానిస్తున్నాం. అట్లాకుండా నువ్వు ఆయన చొక్కా పడుకో ఈయన చొక్కా పడుకో అనే మాటలు మంచి పద్ధతి కాదు. మీరు పట్టుకోకూడదు చొక్కాలు. మీరు ఎన్ని చొక్కాలు చింపారు, ఎన్ని షర్ట్లు చింపారు? మీరు ఎవరన్నా ఒక్కరన్నా మీరు మాట్లాడారా? పైకి మాట్లాడతారు తప్ప ఆ రోజు మీరు చేసిన పాపం అది. మీరు మమ్మల్ని తిరుపతిలో కలిపింది, మేము పోతామని చెప్పరా? ఆ రోజు జిల్లాలో పెంచింది మీరు, జిల్లాలో పెంచిన పాపానికి మేము బలైనాం. ఆ రోజు ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడలేదే? ఏమో చెప్పండి, మీరే చెప్పండి. జేఏసీ నాయకులు కూడా మా గూడూరు పేర్లు కూడా దండం పెట్టి అడుగుతున్నా, ఒక్కరు మాట్లాడారా? మాట్లాడలా. మేము బయటకు వస్తే మా పైన తప్పుడు కేసులు పెట్టారు. తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా నేను నా ప్రజల సహాయ సహకారంతో గెలిచాను కాబట్టి అసెంబ్లీ 2 సార్లు మాట్లాడాను. ఏ సమస్యలు ప్రస్తావించకపోయినా మా గూడూరుని నెల్లూరులో కలపండి 2 సార్లు ప్రస్తావించాను. అదేమన్నా ఊరికే మాట చెప్పి తప్పించుకోవడమా? నేను మొన్న కూడా ఖచ్చితంగా చెప్పా. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా. అదే వైఎస్ఆర్సీపీ అయితే స్వేచ్ఛ ఉండదు, బానిసత్వమే. కాబట్టి మీరు ఎవరు మాట్లాడకపోయినా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయానికి. అదేమంటే ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేశారు, వాళ్ళు పడుకోవచ్చు చొక్క. నేనే అలా ఏం చేస్తారు? ఈరోజు నాయకులు ఈరోజు ఆమర నిరాహార దీక్ష చేస్తారంట. దేనికి చేస్తారండి దీక్ష? మా జేఏసీ వాళ్ళు చేసి మొత్తం ఏంటి వెళ్ళని కూడా మిమ్మల్ని అభినందిస్తాం. అట్లాకుండా వెడగొట్టడం మీరే వచ్చి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ పనులు చేయడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాం. గూడూరును జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని వివిధ పార్టీలు, సంఘాలు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపకపోవడం, తిరుపతి జిల్లాలోనే కొనసాగిస్తామని ప్రభుత్వం సూత్రప్రాయంగా చెప్పడంతో నియోజకవర్గ ప్రజలు భగ్గుమంటున్నారు. గత వైకాపా చేసిన పనే కూటమి ప్రభుత్వం కూడా చేస్తోందని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ ఉద్యోగ సంఘాలు, మైనార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే కలపాలని, లేనిచో జిల్లా చేయాలని వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్ గా దశరథ రామిరెడ్డిని ఎన్నుకున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలోనే కలపాలన్నారు. దీనికోసం జేఏసీ ఏర్పాటైందని తెలిపారు. సోమవారం నుండి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను తెలియజేస్తామని, ప్రభుత్వం స్పందించి ప్రజల కోరికను నెరవేర్చాలని కోరారు. మన గూడూరుని తిరుపతిలో కలిపారు. దీన్ని వ్యతిరేకించి గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలి, నెల్లూరు జిల్లాని మేము కోరుకుంటున్నాము. దీని గురించి మనం కొంత కార్యాచరణ ఉంటుంది, కొన్ని యాక్టివిటీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక జేఏసీని మనం ఫామ్ చేసుకొని వివిధ సంస్థలతో కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యాచరణ ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం, ఇక్కడ సెంట్రల్ కమిటీని, సబ్ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎమ్మెల్యే గారు టోటల్లో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుని ప్రకటించడం గూడూరు నియోజకవర్గ ప్రజలందరి మనసుల్లో సంతోషాన్ని నింపారు. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషిని మరొకసారి రుజువు చేసుకున్నారు. ఆయనకి జేఏసీ తరఫున మేము పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తున్నామని, పార్టీ అనుబంధ విభాగాల్లో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పార్టీ అభివృద్ధి కృషి చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్టీ అనుబంధ సంఘాల నూతన కార్యవర్గ
కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీకి కష్టపడి పనిచేసిన వారందరికీ పలు విభాగాల్లో పదవులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని, ఎక్కడైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని ఆయన వివరించారు. మనకి మండల లెవెల్లో, టౌన్ లెవెల్లో 15 మెయిన్ కమిటీలు ఉంటాయి. ఆ కమిటీల్లో 10 మంది ఉంటాం. ఒకరు అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా 2, ప్రధాన కార్యదర్శిగా 1, కార్యనిర్వహణ కార్యదర్శిగా 3, కార్యదర్శిగా 3, 10 మంది మనం మెయిన్ కమిటీలో ఉంటాం. సరే, అన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మన పార్టీ స్ట్రక్చర్ మీకు తెలిసి ఉండాలి. అట్లాగే మొత్తం ఇక్కడ 14 కమిటీలు ఉంటాయి. ఈ 15 కమిటీలు, దీంట్లో మెయిన్ కమిటీ ఒకటి ఉంటుంది, తర్వాత అంగన్వాడీ కమిటీ ఉంటుంది, తర్వాత బీసీ కమిటీ ఉంటుంది, తర్వాత క్రిస్టియన్ కమిటీ ఉంటుంది, తర్వాత కల్చరల్ కమిటీ ఉంటుంది, తర్వాత డాక్టర్స్ కమిటీ ఉంటుంది, తర్వాత ఐటీడీపీ కమిటీ ఉంటుంది, తర్వాత మైనారిటీ కమిటీ ఉంటుంది, తర్వాత యూత్ కమిటీ ఉంటుంది, తర్వాత రైతు కమిటీ ఉంటుంది, తర్వాత మహిళా కమిటీ ఉంటుంది, తర్వాత ఎస్సీ కమిటీ ఉంటుంది, తర్వాత ఎస్టీ కమిటీ ఉంటుంది, తర్వాత టీఎన్టీసీ కమిటీ ఉంటుంది, ట్రేడర్స్ ఉంటుంది. అంటే మొత్తం ఒక 15 కమిటీస్ మెయిన్ కమిటీలో కలిపి 15 కమిటీలు మెయిన్ కమిటీగా వేసేటువంటి కార్యక్రమం. తర్వాత అనుబంధ నియోజకవర్గ అనుబంధ కమిటీస్ ఉంటాయన్నమాట. ఈ దాదాపు అయితే 17 కమిటీలు ఉంటాయి. దీంట్లో కూడా ఏంటంటే ఒక్కొక్క కమిటీకి దాంట్లో అయితే 10 మంది, దీంట్లో 18 మంది. దీంట్లో ముఖ్యంగా ఇంకొక కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. అధ్యక్షులు ఒకరు ఉంటారు, ఉపాధ్యక్షులు 3 ఉంటారు, ప్రధాన కార్యదర్శి ఒక ఆయన ఉంటాడు, కార్యనిర్వహణ కార్యదర్శులు 5 మంది ఉంటారు. దాంట్లో 3 ఉంటారు, దీంట్లో 5 మంది ఉంటారు. అలాగే కార్యదర్శులు కూడా దాంట్లో 3 ఉంటారు, దీంట్లో 5 మంది ఉంటారు. అధికార ప్రతినిధులు 2 ఉంటారు దీంట్లో. అలాగే సోషల్ మీడియా కోఆర్డినేటర్ 1 ఉంటారు. అంటే మొత్తం 18 కమిటీలు దీంట్లో వేస్తున్నాం. అలాగే ఈరోజు ఆల్మోస్ట్ మా శివకోటన్న కూడా తెలియజేస్తున్నా, అన్ని కమిటీ కూడా వేసాం. 1, 2 ఏంటంటే ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు అవి మార్చాలి. 1, 2 ఎక్కువ కూడా లేవు. చిలకూర ఒకటి ఉంది, చిరంజీవి ఒకటి ఉంది, నరసింహుడు ఒకటి ఉంది, ఒకటి ఉంచాను. అది కూడా వాళ్ళు చెప్తే ఆల్టర్నేటివ్గా మీరే పేరు చెప్పండి, ఆ పేరునే అక్కడ పార్టీ ప్రెసిడెంట్తో డిస్కస్ చేసి పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు. పార్టీ స్ట్రక్చర్ అది. మా ఎమ్మెల్యే ఇష్టం కాదు, ఇష్టం కాదు, ఎమ్మెల్యే యూత్ అయిపోతుందంటే జరిగే పనిగా ఇది పార్టీ ఇది. కాబట్టి పార్టీ సిస్టమ్ ప్రకారం అందరూ కూడా నడుచుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా నేను గతంలో కూడా చెప్పా. ఈ సమావేశంలో నాయకులు సేలం కిరణ్ కుమార్, పులిన్ శ్రీనివాసులు, రహీం శివకుమార్, వివిధ మండలాల నాయకులు, నూతనంగా ఎంపికైన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలు గిరిజన కాలనీలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. మనుబోలులోని గిరిజన కాలనీలో దాత మెట్టు రవీంద్రారెడ్డి మినరల్ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు నాయకులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ గతంలో సర్వేపల్లిలో వైకాపా హయాంలో నేరాలు, ఘోరాలు చోటు చేసుకున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ భూములు అమ్ముకున్నారని ఆరోపించారు. పేద ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన దాతల ఔదార్యాన్ని కొనియాడారు. స్నేహితుడు వాళ్ళ కుమారుడు కూడా ఇప్పటికే 2 వాటర్ ప్లాంట్స్, ఇంకా కూడా ఇంకొక 3 ఇచ్చున్నాడు. ఇప్పుడైతే అక్కంపేటలో గిరిజన వార్డులో దాన్ని ఓపెన్ చేశాం. ఆయన మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ పడవటి గిరిజన కాదు, దాన్ని ఆయన ఇటువైపల్లి కొండపాలెం ఆయనే సొంత డబ్బులతో ప్లాంట్, ఈ బిల్డింగు అన్నీ ఆయనే చేయించాడు. రవీంద్రారెడ్డికి పేద ప్రజలు, ఈ గిరిజనులు వీళ్ళందరూ ఇబ్బందులు పడే ప్రాంతంలో వాటర్ ప్లాంట్ పెట్టడం చాలా సంతోషం. అట్లే సెమ్కార్కు సంబంధించి సిఎల్ కంపెనీ ఇప్పటికి 14 ప్లాంట్లు పెట్టింది. అయితే అవి హెవీ ప్లాంట్లు పెట్టేసేసారు. ఒక్కొక్కటి 33 లక్షలు, అంత అవసరం లేదని చెప్పాము. ఇప్పుడు మళ్ళీ 43 వాటర్ ప్లాంట్లు 7 లక్షల లెక్కన ఒక్కొక్కటి 43 వాటర్ ప్లాంట్లు పెడుతున్నారు. వీలైనంత వరకు ప్రతి పంచాయతీలో ఈ మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ జరిగిపోతాయి. అట్లే
గిరిజన ప్రాంతాలని ఏ విధంగా ఆదుకోవాలో ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ 3000 మందికి ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించాము. ఇప్పుడు ఇంచుమించు 12 కాలనీలు ఫ్యాక్టరీలకి దత్తత ఇప్పించాం. పరిశ్రమలకి పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకున్నారు. ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఇప్పుడు తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలంలో ఒక 12 కాలనీలు దత్తత తీసుకున్నారు. అక్కడైతే ఒక్క మల్లికార్జునపురం 280 ఇళ్ళు, సేల్ కంపెనీ గిరిజన ఇళ్ళు 280. ఇప్పటికి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినవి కానీ ఖర్చు పెట్టేది 3 కోట్లు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, రాయపాటి కిరణ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, వేడిచెర్ల వెంకటరమణారెడ్డి, కిరణ్, ప్లాంట్ దాతమెట్టు సాయి కుమార్ రెడ్డి, కోదండ రామిరెడ్డి, మైనార్టీ నాయకులు అమీర్ బాషా, వేణుగోపాల్ రెడ్డి, మధు యాదవ్, మస్తాన్ యాదవ్, జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు, పెనుబాక ప్రసాద్, షేక్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు. రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. రాపూరు నుండి కడపకు వెళుతున్న బస్సు, కదిర్ డిపో నుండి నెల్లూరుకు వెళుతున్న మరో బస్సు రాపూరు పరిధిలోని చిట్వేల్ ఘాట్ మలుపు వద్ద రాసుకున్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే బస్సులు నిలిపివేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సిబ్బంది సకాలంలో చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. దీంతో యథావిధిగా వాహన రాకపోకలు సాగాయి. దిత్వా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు ఆర్డీఓ అనుష తెలిపారు. నెల్లూరులో ఆమె మాట్లాడారు. నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారని అధికారులు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువులు వంటి వాటిని ప్రజలు నిల్వ ఉంచుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. శ్రీలంక, చెన్నైలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోందని రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆమె వివరించారు. నెల్లూరు డివిజన్ అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడా ఐఎండీ విశాఖపట్నం సూచన మేరకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. రానున్న 48 గంటల్లో ఇంకా ఎక్కువగా వర్షపాతం, అలానే విండ్ స్పీడ్ అనేది 60 నుంచి 80 km/h స్పీడ్కి ఎక్కువ విండ్స్ ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా సరే ప్లీజ్ ఇంట్లోనే ఉండండి. నిత్యావసర సరుకులు ఏదైనా ఉంటే వెంటనే మీరు ఇన్స్టా కానీ, స్విగ్గీ మార్ట్లో కానీ వాటిలో కూడా ఇంటికే తెప్పించుకోండి. బయటికి రావడానికి అస్సలు మినిమం కూడా అసలు స్టెప్ అవుట్ చేయొద్దు. ఎందుకంటే ఈ ప్రభావితం మనం శ్రీలంకలో, చెన్నైలో ఆల్రెడీ చూస్తున్నాం ఈ సైక్లోన్ దిత్వా ద్వారా. మొన్నే మనం సైక్లోన్ మోంతా ద్వారా బయటకు వచ్చాం నిజంగానే. బికాస్ జిల్లా యంత్రాంగం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు ఈ విషయాన్ని. రోడ్లు కట్ ఆఫ్ అయిపోయిన దగ్గర కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాండ్ బ్యాంక్స్ ద్వారా ఈ కట్టల్ని స్ట్రెంథన్ చేయడం దాంట్లో కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఎక్కడైనా చెట్లు ఏమైనా పడిపోయినా సరే, ఏదైనా ఎలక్ట్రిక్ లైన్స్ ఫంక్షనింగ్ అవ్వకపోయినా, సో జిల్లా యంత్రాంగం మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా చాలా బాగా పనిచేయడం ద్వారా సైక్లోన్ మోంతా నుంచి బయటపడ్డాం. అదేవిధంగా సైక్లోన్ దిత్వా నుంచి కూడా బయటపడాలి అని అంటే మీ యొక్క సహకారం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మత్స్యకార సోదరులందరికీ కూడా నేను విన్నపం చేసుకుంటున్నాను ఈ మాధ్యమం ద్వారా. మీరు ఎటువంటి ఫిషింగ్ యాక్టివిటీ మీరు మన తీర ప్రాంతాన అస్సలు వెళ్ళొద్దు. ఇప్పుడు వేటకు అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దీని ప్రకారంగానే 3 రోజుల ముందుగానే కలెక్టరేట్ నుంచి మాకు ఆదేశాలు రావడం అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటే పునరావాస కేంద్రాలన్నీ కూడా అన్ని వాష్రూమ్స్ కానీ, లైటింగ్స్ కానీ అన్నీ కూడా మరమ్మతు పనులన్నీ చేసేసి రెడీగా పెట్టుకున్నాం. ఏదన్నా సరే రీహాబిలిటేషన్ కానీ, లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో ఏదన్నా జలమయం అయ్యే స్థితిలో ఉంటే వారిని వెంటనే షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టోటల్ నాకు నెల్లూరు డివిజన్ పరంగా నా డివిజన్లో 12 మండలాలకు సంబంధించి 18 సెంటర్లు, రీహాబిలిటేషన్ సెంటర్లు అనేవి రెడీగా ఉన్నాయి. కానీ ఇప్పటికైతే అదృష్టవశాతం మనకి అంత రెయిన్ఫాల్ ఎక్కువ లేదు. కానీ రానున్న నెక్స్ట్ 24 hours చాలా క్రూషియల్ మనకి. అందులో భాగంగానే మన స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే యువరాజ్ సింగ్ గారు నియమించబడ్డారు, కూడా డిస్ట్రిక్ట్ వచ్చి సమీక్ష సమావేశం అన్ని జరుపుదాలని కోరుకుంటున్నాను. అండ్ సార్తో పాటు మేము కూడా జిల్లా సిబ్బంది అంతా కూడా అన్ని ప్రాంతాలకు కూడా ఒక్కసారి విజిట్ చేసి ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే ఆయన సూచనల మేరకు వెంటనే పాటిస్తాము. సో మెయిన్గా ఈ మాధ్యమం ద్వారా మీ అందరికీ ప్లీజ్ డోంట్ కమ్ అవుట్, అస్సలు మీరు బయటకు రావద్దు. నెక్స్ట్ 2 days మండే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ అది మనకి ల్యాండ్ ఫాల్ అయ్యే సిచ్యువేషన్ ఉంది అంటున్నారు. ల్యాండ్ ఫాల్ అయితే ఇంకా మనకి అప్పుడు వర్షపాతం తగ్గిపోతుంది, దాని యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది. అండ్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ దగ్గరలో ఉన్న వార్డ్ సచివాలయం సిబ్బందిని వెంటనే సంప్రదించండి. కాల్ సెంటర్ అనేది మన డివిజన్ లెవెల్లో, కలెక్టరేట్ స్థాయిలో అండ్ మన మండల్ లెవెల్ స్థాయిలో అంటే మీ ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ లెవెల్ స్థాయిలో కూడా మేము నిర్వహిస్తున్నాము. సో ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆ నంబర్స్కి కాల్ చేయండి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, ఏదన్నా మీకు సమస్య ఉన్నా సరే, రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రాల్లో అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. అక్కడ మ్యాట్రిసెస్ నుంచి మంచినీటి సరఫరా నుంచి
భోజనం కూడా అన్ని సదుపాయాలు అన్ని అరేంజ్ చేస్తారు. కానీ మ్యాక్సిమం మీరు ఇంట్లో ఉండడానికి కృషి చేయండి. అండ్ అన్ని జిల్లా యంత్రాంగం అంతా కూడా చాలా అలర్ట్ మోడ్లో ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ ఒక ఎంఆర్ఓ, R&B సంబంధించిన అధికారులు ఇలా అందరితో సమీక్ష చేసుకొని ఎప్పుడన్నా సరే ఏదన్నా ఇష్యూ వస్తే అక్కడ వెంటనే వెళ్ళి వాలిపోయే అంత ఇదిగా ఉన్నారు. సో మీ సహాయ సహకారాలతోనే ఈ సైక్లోన్ ద్విత్వాన్ని కూడా ఎదుర్కొంటామని. దిత్వా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి సురేష్ బాబు సూచించారు. ఓజిలి మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా పంచాయతీల్లో విధుల్లో ఉన్న సిబ్బంది ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పలువురు అధికారులు సమావేశానికి రాకపోవడంతో ప్రత్యేక అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ రెడ్డి, తహసీల్దార్ పద్మావతి, ట్రాన్స్కో ఏఈ అనిల్ కుమార్, ఎస్ఎస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలం స్పెషల్ ఆఫీసర్ ని, నా పేరు జి సురేష్ బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీఆర్ఎస్ సబ్డివిజన్ నాయకుపేట. ఈరోజు దిత్వా తుఫాన్ మీద మండలంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి కొన్ని మండలాలు కొన్ని శాఖల వారు వచ్చారు, కొన్ని శాఖల వారు వేరే అయ్యారు. వారికి ఎంపీడీ వారి చేత మేము ఇష్యూ చేయమని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే మన ఓజిలి మండలంలో కొన్ని చెరువులు ఆల్మోస్ట్ 100% ఉన్నాయి. కొన్ని చెరువులు ఈ మధ్య సాగు పనులు జరిగిన దానివల్ల 40% 60% ఖర్చు అయి ఉన్నాయి. ప్రజెంట్ రెయిన్ఫాల్ తక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఉన్న ఇబ్బంది అయితే ఎటువంటి లేదు. ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పిన దాని ప్రకారము క్రాప్స్ డ్యామేజ్ కూడా ఏం లేదు. ప్రజెంట్ స్టాండింగ్ క్రాప్స్ అనేది ఏం లేదు. మండలంలో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మండలంలోని ఓజిలి మండలం అందరూ మండల స్థాయి అధికారులతో సమావేశమై ఈ తుఫాను సంబంధించి ముందస్తుగా చర్యలు తీసుకున్న దానికోసంగా వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ శాఖ సంబంధించి ఆ శాఖ వాళ్ళు వాళ్ళకి అక్కడ వాళ్ళ స్టాఫ్తో కోఆర్డినేషన్ చేసుకొని హెడ్క్వార్టర్లు అందుబాటులో ఉండాలి. ఆ తర్వాత అదేవిధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలకే ఇదివరకే పంచాయత్ సెక్రటరీకి మరియు సచివాలయ సిబ్బంది కూడా ఆల్రెడీ విశ్లేషించున్నాము. వాళ్ళంతా హెడ్క్వార్టర్లో ఉండి అందరినీ కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేసి ప్రజలు అవసరమే తప్ప బయటకు వెళ్ళేదానికి లేకుండా వాళ్ళందరూ కూడా ఇవ్వమని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దండోర ప్రకటించేసి వాళ్ళందరూ కూడా బయటకు రాకుండా చూసుకొని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈరోజు మన స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు మండల స్పెషల్ ఆఫీసర్తో అందరూ మండలంలో ఉన్న అధికారులతో అందరితో కూడా మొత్తం వాళ్ళకి అందరూ కూడా వివరించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా నేను తెలియజేసింది ఏంటంటే అవసరంలో తప్ప బయటకు రాకూడదని ఈ సైక్లోన్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరూ కూడా బూతులు మాట్లాడడంలో సివిల్ ఇంజనీర్ చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి సభ్య సమావేశానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు అన్నారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి కాకుటూరు శివాలయం విషయంలో ₹1 కోటి తీసుకున్నారని మీరు మాట్లాడుతున్నారని, నీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్లు కోర్టుల దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా అని ప్రశ్నించారు. నీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎవరు చూస్తూ ఊరుకోరని మాజీ మంత్రి కాకానిపై సురేష్ నాయుడు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీహరి, శివరాత్రి సందీప్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త కోర్సు మేమైతే ఎక్కడ చూడలా. సివిల్ ఇంజనీర్ లో ఇది కూడా ఒక సబ్జెక్ట్ ఉందనేటువంటి విషయం మాకు ఇప్పుడు దాకా తెలీదు. ఏందయ్యా ఇదా? ఏంది లాంగ్వేజ్ ఏంది? ఈ సివిల్ ఇంజనీరింగ్ ఏంది? ఈయనకి మళ్ళీ డాక్టరేట్ ఏంది? ఎవరయ్యా ఇచ్చిందా? ఎవరయ్యా ఈయనకి డాక్టరేట్ ఇచ్చింది? కర్మకాలి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు 2 సార్లు గెలిపించారు కదా. ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తి రాజకీయ జీవితంలో ఎవరన్నా ఇంత దరిద్రంగా మాట్లాడతారంటయా? ఏందయ్యా ఇదే? మేమేడా చూడలా, మేమేడా ఇన్లా, మాకు తెలిసి మేము ఇన్లా. సివిల్ ఇంజనీర్ అంటే ఆయన పెద్దోళ్ళు చెప్తుంటారు ఊర్లలో, మా పల్లెటూర్లలో చదువెందుకు సంకనాకన, సంస్కారం లేని మాటలు మాట్లాడలేని, సంస్కారం లేని హీనుడిని గురించి ఇటువంటి వ్యక్తులు సమాజానికి అవసరం లేదు. 10 బర్రెలు మేపుకుంటే పాలిస్తాయి, పెరిగిస్తాయి, మజ్జిగిస్తాయి, వాటితో బతకొచ్చు. ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడయ్యా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి. అయ్యా గోవర్ధన్ రెడ్డి, ప్రజలు మొన్న 2024 ఎన్నికల్లో మిమ్మల్ని 11 నువ్వు చెప్పినట్టు చేశారు. మీరు 11 మంది నువ్వు చెప్పింది అయ్యారు, అవునా కాదా? అయినా సరే మీ నోటికి అదుపు లేకుండా బరి తెగించి మాట్లాడుతున్నారే. సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకో ఉన్నారు? భావితరాలకి ఏమని మీరు మాట్లాడాలని అనుకో ఉన్నారు? ఎంత దిగజారుడా,
ఏదైనా వాస్తవం ఉంటే, అవినీతి జరిగి ఉంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది. అంతేకాని భారత రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి నీ ఇష్టానుసారంగా 3 సార్లు శాసనసభ్యుడిగా, ఒక ఎమ్మెల్సీగా, 3 సార్లు మంత్రిగా చేసినటువంటి ఒక నిజాయితీ పరును పట్టుకొని గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రాము, కుమార్ నాయుడు, కరీముల్లా, పిల్లల శ్రీనివాసు, పోతిరెడ్డి పెంచలయ్య, నాగరాజు, మునిప్రసాద్, కృష్ణారెడ్డి, వాకాటి శ్రీనివాసులు, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల లాస్ట్ వారంలో పనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం పనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ని 3 ఏళ్ల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. ఇది 4వ సంవత్సరం. ఇది ఆషామాష విషయం కాదు. ప్రతి నెల ఒకే ఒక వ్యక్తి పెద్ద వయసులో కూడా చిన్నవాడు అయినప్పటికీ గుణంలో మాత్రం పెద్దవాడు మా మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఆరోగ్యరీత్యా బాగుండాలని, అదేవిధంగా వ్యాపార రీత్యా సుఖ సంతోషాలతో బాగుండాలని. ఎందుకంటే మా మళ్ళీ ఇలాంటి వ్యాపార రీత్యా బాగుంటే ఇంకా 10 మందికి సాయం చేసేదానికి దోహదపడుతుంది. ఎందుకంటే ఇంచుమించు నాకు తెలిసి మా తమ్ముడు మళ్ళీ ఒక 15 నుంచి 20 కుటుంబ మిషన్లు ఇచ్చున్నాడు. ట్రై సైకిల్స్ ఒక 2-3 తీయిచ్చున్నాడు. అది మామూలు విషయం కాదు. అది ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ దానం చేసేదానికి గుణం, ఎలాంటి సేవ చేసేదానికి మనసు అయితే ఉండాలి. అది పుష్కలంగా ఉందని మా మల్లికి నేను బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ఈరోజు 15 మందికి 18 రకాల పలసరుకులు మన పనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడైనటువంటి మల్లికార్జున రెడ్డి గారు ప్రతి నెల ఆఖరి నెలలో క్రమం తప్పకుండా ఆ పలసరుకుల్ని పేదవారికి అందించడం జరుగుతుంది. ఆయనకి ఎంతో ధన్యవాదాలు. ఎంతో పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమాన్ని మా ప్రగతి ద్వారా కంటిన్యూషన్గా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మంచి అభివృద్ధి చెందాలని, ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేనేమి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహాయ సహకారాలతో వాళ్ళ తండ్రి గారైన పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం 18 రకాల ఫలసరుకులను మన నిరుపేదలకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి నెలలో కంటిన్యూగా చేసే కార్యక్రమం. మామూలుగా ఏంటంటే ఎంత డబ్బున్నైనా ఇంకోరైనా కావచ్చు, ప్రతి నెల చేయాలన్నా కూడా అంత సామాన్య విషయం కాదు. ఏదో సంవత్సరానికి ఒకసారో, నెలకు 2-3 నెలలకు 6 నెలలకు ఒకసారో చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతి నెల చేయడం అనేది నాకు తెలిసి ఆశామాష విషయం కాదు. అటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన మన చందన్న గారికి కూడా మొదట మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి లేదా జిల్లా కేంద్రం చేయాలి. గూడూరులోని షాదీ మంజిల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన జేఏసీ ప్రతినిధులు. గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిన పాపం వైకాపాదే. ఆ రోజు నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చొక్కాలు ఎందుకు పట్టుకోలేదని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
పేద ప్రజలకు ప్రభుత్వం మద్దతు ఉంటుంది. మనుబోలులోని గిరిజన కాలనీలో దాత సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దిత్వా తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఓజిలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచనలు ఇచ్చిన ప్రత్యేక అధికారి సురేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.